సైన్మా 2.2 2025లో వస్తామని ఇదిగో వచ్చేస్తున్నామని ఊరించిన చాలా మంది చివరి నిమిషంలో తూచన్నారు. ఈ ఏడాది రాకపోతే పోయార్లే కానీ వచ్చే ఏడాది మాత్రం సాలిడ్ గా వచ్చేయండి అంటూ సలహాలు వినిపిస్తున్నాయి ఆ స్టార్ హీరోలకి. రెట్టింపు బాధ్యతతో ప్రేక్షకుల్ని అలరించాల్సి ఉంది వాళ్ళు. ఇంతకీ ఎవరి వాళ్ళు? హ్యావ్ ఎ లుక్. ది రాజా సాబ్ ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సింది, కానీ మిస్ అయింది. ఆ తర్వాత సమ్మర్, ఇంకో అకేషన్, మరో అకేషన్, అన్నీ మిస్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావడం పక్కా అన్న మాటలు ఫైనల్ గా రన్ అవుతున్నాయి. 2026లో విశ్వంభరిని థియేటర్స్లోకి తీసుకురావడం పక్కా అని మెగాస్టార్ చిరంజీవి చెప్పేశారు. ఇటు నాని కూడా నెక్స్ట్ ఇయర్ మీద హోప్స్ పెట్టుకున్నారు. ఆయన నటిస్తున్న ది ప్యారడైజ్ ని నెక్స్ట్ ఇయర్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కావలసిన అన్ని ప్రణాళికలు గట్టిగా జరుగుతున్నాయి. సో ఈ ఏడాది నిర్మాతగా పోగు చేసుకున్న ఎనర్జీతో నెక్స్ట్ ఇయర్ థియేటర్స్ లోకి రావడానికి రెడీ అయిపోతున్నారు న్యాచురల్ స్టార్. తారక్ సోలో హీరోగా సినిమా రిలీజ్ అయి చాలా కాలమైంది. రీసెంట్ గా వార్ 2 రిలీజ్ చేసినా దాన్ని తారక్ సోలో సినిమాగా ఫీల్ అవ్వలేదు. అందుకే నీల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. థింక్ ఇంటర్నేషనల్ అనే కాన్సెప్ట్తో సిద్ధమవుతోంది తారక్ మూవీ. ఈ ఏడాది గేమ్ చేంజర్తో పలకరించినా పెద్ద యూజ్ లేదు చెర్రీకి. అందుకే నెక్స్ట్ ఇయర్ మీద మాత్రం ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. పెద్దితో కొట్టి చూపించాలన్న పట్టుదల గట్టిగా కనిపిస్తోంది గ్లోబల్ స్టార్లో. థియేటర్లోకి రాకనో, వచ్చినా ఫ్లాప్లివ్వడం మూలానో ఎలాగైనా సరే 2025ని మిస్ చేసుకున్న వారంతా 2026లో సక్సెస్ చూడాలని ఫోకస్గా పనిచేస్తున్నారన్నది ఫ్యాన్స్లో జోష్ నింపుతున్న విషయం. టాలీవుడ్లో మలయాళ హీరోయిన్లకి ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉండనే ఉంటుంది. కేరళ గ్లామర్ తెలుగు సినిమాల్లో తరచూ తళుక్కును మెరుస్తూనే ఉంటుంది. రీసెంట్ డేస్లో అలా క్లిక్ అయిన ఫేసే కళ్యాణి ప్రియదర్శన్. ఆమె రూట్లో అనుపమ కూడా మరోసారి జిగేల్మంటారా? రీసెంట్ గా పరదాతో సూపర్ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేశారు అనుపమ పరమేశ్వరన్. కొంతమందికి సినిమా నచ్చినా థియేటర్స్ లోకి మాత్రం జనాలు రాలేదు. రివ్యూస్ అద్భుతంగా ఉంటాయి, వాటిని చూసే సినిమాకు వెళ్ళండి అని ప్రీ రిలీజ్ టైంలో అనుపమ చెప్పిన మాటలకు అర్థం లేకుండా పోయింది. ఆ సినిమా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయకపోయినా నెక్స్ట్ కిష్కిందపురి మీద గట్టి హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ. చిన్నతనం నుంచి తనకు హారర్ సినిమాలంటే ఇష్టమని, ఇప్పుడు కిష్కిందపురి అలాంటి సినిమానే అంటున్నారు. రీసెంట్ టైమ్స్లో పర్ఫెక్ట్ మూవీ కోసం అనుపమ ట్రై చేస్తుంటే సైలెంట్గా వచ్చి సక్సెస్ అయ్యారు కళ్యాణి ప్రియదర్శి. కొత్తలోక మూవీ సూపర్ సక్సెస్ కావడంతో కళ్యాణి ఆనందానికి అవధులు లేవు. మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు కళ్యాణి. తనను ఫస్ట్ నుంచి తెలుగు ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారని చెప్పారు. తనపై మొదటిగా ప్రేమ చూపించింది తెలుగు ఆడియన్సే అన్నారు. తెలుగులో మంచి సినిమా చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నానని, పర్ఫెక్ట్ కథ దొరకలేదని చెప్పారు కళ్యాణి. ప్రెసెంట్ అన్ని ఇండస్ట్రీస్లో కూడా మల్టీవర్స్ ట్రెండే నడుస్తోంది. డిఫరెంట్ మూవీస్లో కనిపించిన లీడ్ క్యారెక్టర్స్ని ఒక్క కథలో కలిపి చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన మేకర్స్. అయితే ఈ ట్రెండ్లో మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఒకే క్యారెక్టర్లో 3 జనరేషన్ హీరోస్ని చూపించబోతున్నారు బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అఖ్తర్. డాన్ ఇండియన్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాకు కొత్త డెఫినేషన్ ఇచ్చిన మూవీ. బిగ్ బి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మెగాస్టార్ గా మారడం వెనుక డాన్ సక్సెస్ కూడా కీ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత ఆ సినిమాని కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ రీమేక్ చేశారు. ఈ జనరేషన్ కి తగ్గట్టుగా లావిష్ గా తెరకెక్కిన షారుఖ్ డాన్ కూడా బిగ్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా చేశారు బాద్షా. ఈ జనరేషన్లోనూ డాన్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతోంది బాలీవుడ్. డాన్ సిరీస్ లో 3rd ఇన్స్టాల్మెంట్ సిద్ధం చేస్తున్నారు నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్. చాలా రోజులుగా డాన్ త్రీక్వెల్ కి సంబంధించిన చర్చ జరుగుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినా ఇంకా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమాని మల్టీవర్స్ తరహాలో రూపొందించబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు మేకర్స్. రణ్వీర్ తో ప్లాన్ చేస్తున్న డాన్ 3లో వింటేజ్ డాన్ గా అమితాబ్ క్యారెక్టర్తో పాటు షారుఖ్ ఖాన్ కూడా కనిపించబోతున్నారన్నది నార్త్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న వార్త. బిగ్ బి, బాద్షాలు మరోసారి డాన్ క్యారెక్టర్లో కనిపిస్తే ఆ క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉంది టీమ్. సీనియర్ డాన్స్ ని గెస్ట్ రోల్స్ లా కాకుండా కాస్త లెంతీ క్యారెక్టర్స్ లోనే చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదే జరిగితే డాన్ 3 బాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమేంటో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దివాళీ సీజన్ బాలీవుడ్కి చాలా కీలకం. యాన్యువల్ కలెక్షన్స్లో 10 నుంచి 25% దాకా దివాళీ బాక్సాఫీస్ మీదే ఆధారపడి ఉంటుంది. మరి అలాంటిది ఈ దివాళీకి వెలుగులు కనిపించట్లేదు నార్త్లో.
లాస్ట్ ఇయర్ క్లిక్ అయిన ఫెస్టివల్ నెక్స్ట్ ఇయర్కి కూడా ముస్తాబవుతున్న మూడ్. ఈ ఏడాది ఎందుకు మిస్ అయినట్టు? వాళ్ళు వదులుకుంటున్న దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఎవరికున్నట్టు? భారీ స్టార్ కాస్ట్లతో లాస్ట్ ఇయర్ దీపావళి అస్సలు సిసలైన రంగులు పంచింది సిల్వర్ స్క్రీన్ మీద. ఈ ఏడాది ఆ మెరుపులు కనిపించడం లేదు అంటున్నారు నార్త్ క్రిటిక్స్. సింగం అగైన్, భూల్ భులయ్యా 3 లాంటి సినిమాలు లాస్ట్ ఇయర్ పంచిన ఎంటర్టైన్మెంట్ ఈ ఏడాది మిస్ అవుతోందంటున్నారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న నటిస్తున్న సినిమా ధామా. ఈ మూవీ ఈ ఏడాది ఖచ్చితంగా దీపావళి రేసులో కనిపిస్తుంది అనుకున్నారు. అయితే ఈ సీజన్లో వచ్చే ఛాన్సులు తక్కువే. ఆషికీ 3 కూడా రేస్ నుంచి తప్పుకోవడంతో మరింత కలర్ తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది దీపావళిని కొల్లగొట్టే ఛాన్స్ కాంతారా చాప్టర్ 1కి ఉందన్న మాటలు వైరల్ గా మారాయి. నార్త్ నుంచి దీనికి పోటీగా రణ్వీర్ సింగ్ మూవీ దురంధర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. సన్నీ సంస్కారికి తులసి కుమారితో పాటు మరికొన్ని సినిమాలున్నా స్కేల్ వైజ్ కాంతారతో పోటీ పడదగ్గవి కాదు అన్న టాక్ షురూ అయింది. మూవీస్ లేవంటూ ఈ ఏడాది గట్టిగా వినిపిస్తున్న ఈ మాటలు నెక్స్ట్ ఇయర్ ఉండవంటున్నారు క్రిటిక్స్. రామాయణ నెక్స్ట్ దివాళీ రేస్కు ఎప్పుడో ఖర్చీఫ్ వేసేసింది. ఆ టైంకి మన దగ్గర నుంచి ఏ సినిమాలుంటాయన్న క్లారిటీ అయితే ఇంకా లేదు. అయినా రామాయణ్ కోసం మనవాళ్లు కూడా ఇష్టంగానే ఎదురుచూస్తున్నారు. సినిమాలన్నాక జయాపజయాలు, ప్రయాణమన్నాక ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయని కొత్త లైన్స్ని ప్రిపేర్ అవుతున్నారు జాన్వీ కపూర్. ఈ ఏడాది ఆమె నటించిన పరం సుందరి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇంకో సినిమాకి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. అంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకోటి హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్? హ్యావ్ ఎ లుక్. పరం సుందర్తో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించారు జాన్వీ కపూర్. నార్త్ బెల్ట్లో కాసింత పర్వాలేదేమో కానీ మన దగ్గర మాత్రం ఆ సినిమా రిలీజ్ అయిందన్న ఊసే లేదు. అందుకే నెక్స్ట్ సినిమా మీద మాత్రం బాగా కాన్సంట్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు సిల్వర్ స్క్రీన్ సుందరి. అక్టోబర్ 2న సన్నీ సంస్కారికి తులసి కుమారి రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది అన్నది జాన్వీ మాట. పక్కా యూత్ కమర్షియల్ మూవీ కాబట్టి థియేటర్స్కి జనాలు క్యూ కట్టి తీరుతారంటున్నారు జాన్వీ. ఈ 2 సినిమాలతోనే కాదు, శ్రీదేవి నటించిన చాల్ బాజ్ మూవీతోనూ ట్రెండ్ అవుతున్నారు జాన్వీ కపూర్. 1989లో రిలీజ్ అయింది శ్రీదేవి చాల్ బాజ్. ఇందులో డ్యూయల్ యాక్షన్ చేశారు శ్రీదేవి. ఈ మూవీ రీమేక్లో నటించమని రీసెంట్గా జాన్వీకి అప్లికేషన్ అందింది. ఆఫర్ వినగానే జాన్వీ చాలా ఎగ్జైట్ అయిపోయారట. కానీ డాటెడ్ లైన్స్ మీద ఇంకా సంతకం పెట్టలేదట. ఒక్కసారి ఆలోచించుకుంటానని, సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఏదో ఒక విషయం చెప్పేస్తానని అన్నారట శ్రీదేవి డాటర్. ఇప్పుడు ముంబై సర్కిల్స్లో ఎగ్జైటింగ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.